స్పెసిఫిక్ హీట్ ఫర్ మోనో అటామిక్ ఏక పరమాణుక వాయువుల విశిష్టోష్ణం. ఏక పరమాణుక వాయువులో ప్రతి పరమాణువుకు 3 స్థానాంతర ఫ్రీ లిమిట్స్ మాత్రమే ఉంటాయి. కనుక T ఉష్ణోగ్రత వద్ద మాలిక్యూల్స్ యావరేజ్ ఎనర్జీ 3/2 kBT గా ఉండును. అటువంటి వాయువు మొత్తం అంతర్గత శక్తి ఒక మోల్కు U అయితే U ఈజ్ ఈక్వల్ టు 3/2 kBT ఇంటూ Na, that is equal to 3/2 RT. This is first equation. కాన్స్టెంట్ వాల్యూమ్ వద్ద మోలార్ స్పెసిఫిక్ హీట్ CV అయితే CV ఈజ్ ఈక్వల్ టు du/dt, that is equal to 3/2 R. This is second equation. ఐడియల్ గ్యాస్కు Cp minus CV ఈజ్ ఈక్వల్ టు R. Cp ఈజ్ ఈక్వల్ టు R plus CV, that is equal to R plus 3/2 R. Therefore, Cp is equal to 5/2 R. ఇచ్చట Cp స్థిర పీడనం వద్ద మోలార్ విశిష్టోష్ణం. విశిష్టోష్ణాల నిష్పత్తి r is equal to Cp by Cv is equal to 5/2 R by 3/2 R. Therefore, r is equal to 5/3. Specific heat for diatomic ద్విపరమాణుక వాయువుల విశిష్టోష్ణం. ద్విపరమాణుక అణువును ముగ్ధరం వలె దృఢ భ్రమణకంగా పరిగణిస్తారు. దీనికి 5 ఫ్రీ లిమిట్స్ ఉంటాయి. ఇవి 3 స్థానాంతర 2 భ్రమణ ఫ్రీ లిమిట్స్. శక్తి సమవిభజన నియమం నుండి మోల్ వాయువుకు ఇంటర్నల్ ఎనర్జీ U ఈజ్ ఈక్వల్ టు 5/2 kBT ఇంటూ Na, దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2 RT. CV ఈజ్ ఈక్వల్ టు 5/2 R మరియు Cp ఈజ్ ఈక్వల్ టు 7/2 R. Therefore, r is equal to Cp by Cv, that is equal to 7/5. ద్విపరమాణుక అణువు దృఢంగా ఉండక ఒక కంపన రీతిని కలిగి ఉంటే that is equal to 5/2 kBT plus kBT into Na is equal to 7/2 RT. Cv is equal to 7/2 R మరియు Cp is equal to 9/2 R and r is equal to 9/7 R. Specific heat for polyatomic బహుపరమాణుక వాయువుల విశిష్టోష్ణం. బహుపరమాణుక వాయువుకు 3 స్థానాంతరాలు, 3 భ్రమణ ఫ్రీ లిమిట్స్, 1 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో కంపన రీతులు ఉంటాయి. శక్తి విభజన నియమం ప్రకారం U is equal to 3/2 kBT plus 3/2 kBT plus F kBT into Na. Cv is equal to 3 plus F into R and Cp is equal to 4 plus F into R. That is equal to r is equal to Cp by Cv, that is equal to 4 plus F by 3 plus F. Brownian motion. నీటిలో వేలాడుతున్న ఏ వస్తువైనా అన్ని వైపుల నుండి ర్యాండమ్గా నీటి అణువుల బొంబార్డ్మెంట్కి గురి అవుతుంది. ఈ నీటి అణువుల చలనం క్రమరహితం కాబట్టి ఏ దిశ నుంచైనా వస్తువును ఢీకొంటున్న అణువుల సంఖ్య ఆ దిశకు వ్యతిరేక దిశలో బొంబార్డ్ చేస్తున్న అణువుల సంఖ్య దాదాపు సమానం. ఈ అణు తాడనాల్లోని స్వల్ప భేదం సాధారణ పరిమాణంలో ఉండే వస్తువుపై జరిగే టోటల్ బొంబార్డ్మెంట్ సంఖ్యతో పోల్చినప్పుడు ఉపేక్షించదగినది. ఈ వస్తువు చిన్నది అయినా మైక్రోస్కోప్లో కంటికి కనిపించేదైతే దానిపై భిన్న దిశల నుండి జరిగే అణు తాడనాల్లోని భేదం మొత్తానికి ఉపేక్షించదగినది కాదు. అలాగే వేలాడే వస్తువు పైన కలిగే మీడియం మాలిక్యూల్ ర్యాండమ్ బొంబార్డ్మెంట్స్ ద్వారా అందే ప్రచోదనాల మొత్తానికి సమానం. ఫలితంగా వేలాడే వస్తువు వంకర టింకర్ మార్గంలో చలిస్తూ కిందికి పైకి చలించును. ఈ చలనాన్ని బ్రౌనియన్ మోషన్ అంటారు. మీన్ ఫ్రీ పాత్ స్వేచ్ఛాపద మధ్యమం. వాయువులన్నీ అణువుల మిశ్రమం. వాయువులో ఉండే అణువులు సెలెక్టెడ్ పాత్లో చలిస్తూ అన్ని దిశలలో వేర్వేరు వేగాన్ని కలిగి ఉండును. ఈ రకమైన అస్తవ్యస్తమైన చలనం వలన అణువులన్నీ ఒకదానితో ఒకటి మరియు పాత్ర గోడలను ఢీకొని కొలాయిడ్ చెందును. అణువుల మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్స్ని నెగ్లెక్ట్ చేస్తే అన్ని అభిఘాతాలు ఎలాస్టిక్ కొలైజన్ పొందడమే కాక గతిశక్తిలో ఎటువంటి నష్టం ఉండదు. 2 వరుస అభిఘాతాల మధ్య అణువులు లీనియర్ పాత్లో చలించును. ఈ దూరాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటారు.
అనగా రెండు వరుస అభిఘాతాల మధ్య అణువు ప్రయాణించే సగటు దూరాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటారు. దీనిని లాంబ్డాతో సూచిస్తారు. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/√2 π న్యూ డి స్క్వేర్. ఇచ్చట న్యూ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ మాలిక్యూల్స్, డి డయామీటర్ ఆఫ్ మాలిక్యూల్. ద టైమ్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలైజన్స్, రెండు వరుస అభిఘాతాల మధ్య కాలం. యూనిట్ వాల్యూమ్లో అణువుల సంఖ్య n అయితే dt కాలంలో ఆ అణువు లోనయ్యే కొలైజన్స్ నంబర్ n π d స్క్వేర్ v ఇంటూ డెల్టా t, అనగా కొలైజన్స్ రేట్ n π d స్క్వేర్ v. రెండు వరుసగా జరిగే అభిఘాతాల మధ్య గడిచే సగటు కాలం స్మాల్ t ఈజ్ ఈక్వల్ టు 1/√2n π v d స్క్వేర్. యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలైజన్స్, రెండు వరుస అభిఘాతాల మధ్య సరాసరి దూరం. రెండు వరుస అభిఘాతాల మధ్య అణువు ప్రయాణించే సగటు దూరాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటారు. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ స్మాల్ t, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 π n d స్క్వేర్.